అదానిపై దుమారం జేపీసీకి విపక్ష సభ్యుల డిమాండ్ పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళనలు ఎలాంటి కార్యకలాపాలు లేకుండానే వాయిదా ముడుపుల కేసులపై అదానితో ఒక్క ఆధారం లేదు అదానిపై ఆధారం ఉన్నా లేకపోయినా ఒక అంశం పక్కన పెడితే నిజంగా ఈ దేశంలో భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు చీము నెత్తురు ఏదైనా ఉందా రాజకీయ పార్టీలకు ముఖ్యంగా ప్రతిపక్షాలు అనుకున్నటువంటి వాళ్లకు లేదంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ సభ్యులకు ఎవరికైనా చీము నెత్తురుందా ఈ దేశంలో భారతదేశంలో ఏది ఈ వక్ఫ్ భూముల మీద జేపీసీ వేస్తే దాంట్లో మాకు చాలా ఇబ్బంది ఉందని జేపీసీలో ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారంట అంటే వక్ఫ్ సవరణ చట్టానికి సంబంధించి బిల్లుకు సంబంధించినటువంటి జేపీసీలో ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేసిరు ఎందుకు ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి భూమిని జాగరంతా కూడా వక్ఫ్ పేరు మీద వాళ్ళకి అప్పజెప్పేటువంటి దాంట్లో ఇంకా తక్కువైందని ప్రతిపక్ష నాయకులు సిగ్గు లేకుండా అసలు నేను ఈ పదం వాడని ఇట్లాంటి పదాలు కానీ చీము నెత్తురు ఉంటే ఈ దేశంలో రాజకీయ పార్టీలకు ఎందుకంటే మన పక్కన బంగ్లాదేశ్ ఉంది బంగ్లాదేశ్లో ఇస్కాన్ పైన నిషేధం విధిస్తారట అక్కడ ఉన్నటువంటి ఇస్కాన్ చీఫ్ని అరెస్ట్ చేసి దేశద్రోహం మీద పెడతారు ఎవరైనా సరే ఆయనకు మద్దతుగా ర్యాలీ చేస్తే వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు ఎవరు హిందువులు గుంపుగా ఉండొద్దంటున్నారు బంగ్లాదేశ్లో దాదాపుగా 1.5-2 కోట్ల మంది హిందువులు ఇంకా ఉన్నారు 10 కోట్ల మంది ఉండాల్సినటువంటి వాళ్ళు 2.5 కోట్లకు వెళ్ళిపోయారు 50% హిందువులు ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఇవాళ ఎందుకు తగ్గిపోయారు అదే బంగ్లాదేశ్లో ఇవాళ మన పక్కన మనం పంపించినటువంటి కరెంటు తోటి మనం ఇచ్చేటువంటి పత్తి అక్కడ మొత్తం వస్త్ర పరిశ్రమలు ఉంటాయి కదా భారతదేశం నుంచి ఎగుమతి అయ్యేటువంటి కాటన్ పత్తి వల్ల మాత్రమే ఇవాళ బంగ్లాదేశ్ మనుగడ సాధిస్తుంది భారతదేశం నుంచి ఎగుమతి అయ్యేటువంటి విద్యుత్ వల్లనే అక్కడ వాళ్ళకు ఇండస్ట్రీస్ నడుస్తున్నాయి లేకపోతే అడక్క తింటది బంగ్లాదేశ్ ఇవాళ పాలస్తీనా కోసం భారతదేశంలో గొంతు చించుకున్నటువంటి కుహనా మేధావులు మానవత్వవాదులు ప్రజాస్వామ్య హక్కుల గురించి మాట్లాడేటువంటి వాళ్ళు ప్రజల హక్కులు మానవ హక్కుల సంఘాలన్నీ కూడా ఎందుకు గొంతు మూగబోయినాయి ఇవాళ బంగ్లాదేశ్ పైన ఎందుకు ఇవాళ భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు ఏ ఒక్క దేశం కూడా స్పందిస్తలేదు ఇవాళ పాలస్తీనా గురించి హమాస్ తీవ్రవాదుల గురించి లేకపోతే లెబనాన్ తీవ్రవాదుల గురించి మాట్లాడేటువంటి వాళ్ళంతా కూడా ఇవాళ బంగ్లాదేశ్లో 2 కోట్ల మంది హిందువుల జీవితం భవిష్యత్ ఏమైతే తెలియదు 1971 యుద్ధంలో మేమే ఘనంగా చేసినాం ఇందిరాగాంధీ అపర దుర్గాదేవి బంగ్లాదేశ్కి స్వాతంత్రం ఇచ్చినామంటే స్వాతంత్రం ఇప్పించినటువంటి భారతదేశంలో అదే బంగ్లాదేశ్లో ఇవాళ హిందువులపైన జరుగుతున్నటువంటిది ఎవడో నోబెల్ ప్రైజ్ గ్రహీతలంటే చాలా గొప్ప వాళ్ళన్నారు ఏమైంది నోబెల్ ప్రైజ్ గ్రహీత అయినటువంటి యూనిస్ అనేటువంటి ఒక కుక్క ఇవాళ బంగ్లాదేశ్కి అధ్యక్ష స్థానంలో ఉంటే ఏం జరుగుతున్నది షేక్ హసీనాను తొలగించింది ఎవరు పాకిస్తాన్ కంటే ఇంకా దారుణమైనటువంటి ఐసిస్ ఉగ్రవాదుల కంటే అత్యంత దారుణమైనటువంటి స్థితులు ఇవాళ బంగ్లాదేశ్లో ఉంటే అక్కడ హిందువుల యొక్క మాన ప్రాణాలకు వాళ్ళ ఆస్తులకు రక్షణ లేకపోతే ప్రపంచంలో ఏ ఒక్క దేశం కూడా ఎందుకు స్పందిస్తలేదు ఐరాస ఎందుకు స్పందిస్తలేదు ఇవాళ ఆ ఇంటర్నేషనల్ కోర్టులు ఇవాళ నెతన్యాహు పైన రష్యా పైన అనేకమైనటువంటి అరెస్ట్ వారెంట్లు ఇచ్చారు కదా పుతిన్ని నెతన్యాహును అరెస్ట్ చేయమని ఇవాళ బంగ్లాదేశ్లో అత్యంత దారుణమైనటువంటి మారణ హోమాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు ఇవన్నీ పక్కన పెడితే మన భారతదేశం బంగ్లాదేశ్కు పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం ఇచ్చింది మన సైన్యం పోయి అక్కడ బంగ్లాదేశ్లను రక్షించింది పాకిస్తాన్ నుంచి పక్కకు తీసుకుపోయింది ఇవాళ సేవ చేసింది బంగ్లాదేశ్లో మొత్తం అడక్క తింటుంటే పూటకు లేకపోతే ఇస్కాన్ అనేటువంటి సంస్థ కృష్ణుణ్ణి పూజించేటువంటి ఇస్కాన్ అనేటువంటి సంస్థ అక్కడ కుల మతాలకు సంబంధం లేకుండా అందరికీ ముస్లింలు కూడా ఇస్కాన్ సంస్థకు పోయి బువ్వ తిన్నారు అడక్క తినేటువంటి పరిస్థితుల్లో ఇస్కాన్ అనేటువంటి సంస్థ బంగ్లాదేశ్లో అన్నం పెట్టింది అదే ఇస్కాన్కి ప్రపంచ దేశంలో ఉన్నటువంటి హిందువులంతా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఇస్కాన్కి డబ్బులు పంపించారు అట్లాంటి ఇస్కాన్ని ఇవాళ తీవ్రవాద సంస్థ అనేటువంటి ముద్ర వేసేటువంటి పరిస్థితి బంగ్లాదేశ్లో ఉంటే భారతదేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అదానిని అరెస్ట్ చేయలేదని జేపీసీలో వక్ఫ్కి సంబంధం లేదని ఇంకా సిగ్గులేనటువంటి జీవితాలను
భారతదేశంలో రాజకీయ నాయకులారా మీకు చీము నెత్తురున్నదా? మన తోటి బంగ్లాదేశ్లో 1-2 కోట్ల మంది, పోనీ 100-200 మంది కూడా కాదు, 1-2 కోట్ల మంది ఎస్ ఇవాళ నరేంద్ర మోడీ సర్కార్ పైన భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు అయినటువంటి ఎంపీలందరూ కూడా మీకు చీమునెత్తురుంటే బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హింస పైన భారతదేశం స్పందించాలి. బంగ్లాదేశ్కి ఈ భారతదేశం నుంచి పోతున్నటువంటి ఎయిడ్ ఏదైతే ఉందో, ఏ సాయం పోతున్నా ఆ సాయాన్ని మొత్తం పక్కకు పెట్టి అక్కడ ఉన్నటువంటి హిందువులకు 2 కోట్ల మందిని ఒకే చోటకి తీసుకువచ్చి అక్కడ ఉన్నటువంటి సగం భూభాగాన్ని హిందూ దేశంగా ప్రకటించడం కోసం అవసరమైతే భారతదేశం సైనిక చర్య చేపట్టడంలో కూడా తప్పులేదు. ప్రపంచంలో హిందువులకు ఇవాళ రక్షణ ఉంటుందని చూపించకపోతే ఎక్కడ ఏ దేశంలో కూడా హిందువులను మనుషులుగా చూసేటువంటి ప్రక్రియ ఉండదు. దయచేసి ఈ విషయంలో భారతదేశంలో ఉండేటువంటి రాజకీయ నాయకులకు నిజంగా చీము నెత్తురు ఉంటే, నిజంగా మీకు మానవత్వం ఉంటే భారతదేశంలో మానవత్వవాదులుగా ప్రజాస్వామ్యవాదులుగా ప్రపంచంలో అందరికీ శాంతి సౌఖ్యం ఏమైంది? ఇవాళ శాంతి మతస్థులు శాంతి ప్రబోధించింది ప్రపంచానికని చెప్పినటువంటి దేశం, అక్కడ ఉన్నటువంటి మత ఆచారాలు ఉన్నటువంటి ఇవాళ అక్కడ ఇస్లామిక్ దేశంగా బంగ్లాదేశ్ని పూర్తిగా ప్రకటించాలని చెబితే, మరి శాంతి సౌభ్రాతృత్వాలు అందరినీ సమానంగా చూడాలంటే మెజారిటీలు ఎవరుంటే ఎవరికి రక్షణ కలుగుతుందని మన కండ్ల ముందు ఎప్పుడో పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఇవాళ మనందరం బతికిలేకపోయి ఉండవచ్చు. అద్వానీ లాంటి వాళ్ళు 90 ఏళ్ల పైబడినటువంటి వాళ్ళు, 80 ఏళ్ల పైబడినటువంటి వాళ్ళకు తెలిసి ఉండవచ్చు ఇవాళ ఏది భారతదేశం పాకిస్తాన్ బంగ్లాదేశ్గా విడిపోయినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటనేటువంటిది అట్లాంటి వాళ్ళకు తెలిసి ఉండొచ్చు. 90 సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళు ఆ మారణ హోమం చూసి ఉండవచ్చు. కానీ ఇవాళ సిగ్గులేనటువంటి వాళ్ళు, పోనీ అదాని మీద పట్టుబడ్డటువంటి వాళ్ళు, ప్రతిపక్ష నాయకులు ఎవరైనా సరే సిగ్గులేనటువంటి వాళ్ళు ఇవాళ రాజకీయ నాయకులకు శరం రావాలి కనీసం ఈ భారతదేశంలో. ఇంకా ఇంతకంటే దారుణాలు చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. తోటి బంగ్లాదేశ్లో అక్కడ ఉన్నటువంటి కోట్ల మంది హిందువులను ఊచకోతకొస్తుంటే, అక్కడ మహిళలకు మానరక్షణ లేకపోతే, ప్రాణరక్షణ లేకపోతే, ఆస్తి రక్షణ లేకపోతే, మనుషులుగా వాళ్ళను బ్రతకనీయకపోతుంటే అవన్నీ చూస్తూ ఇవాళ భారతదేశంలో అదాని కంపెనీ ఏమవుతుంది? ఒకవేళ అదాని కంపెనీ బ్రైబు వాడు లంచాలు ఇచ్చిండొచ్చు, లంచాలు తీసుకుండొచ్చు, లేకపోతే వాడు తప్పుడు షేర్లు చేసిండొచ్చు, ఆడి కంపెనీ లాస్ అవుతుంది. కానీ ఏమవుతుంది? భారతదేశానికి వచ్చింది ఏమున్నది? కానీ మనుషులను చంపుతున్నటువంటి విషయాన్ని పక్కన పెట్టేసి ఇవాళ జేపీసీలో వక్ఫ్ కమిటీ భేటీ నుంచి విపక్ష సభ్యుల వాకౌట్ అట. సిగ్గులేనటువంటి వాళ్ళు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకులని వెలేయాలి, భారతదేశం నుంచి వేలేయాలి. ఇవా మనం మాట్లాడాల్సింది. దేశంలో ఏం జరుగుతుందో ఏమవుతుందో తెలియకుండా భారతదేశాన్ని కాపాడుకోలేనటువంటి ముందుగాల భారతదేశం కదా, భారతదేశంలోకి ఇవాళ లక్షల మంది బంగ్లాదేశీ ముస్లింలు ఇవాళ భారతదేశంలోకి చొచ్చుకొని వచ్చిరు. జార్ఖండ్లో, బంగ్లాదేశ్లో ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ జేఎంఎం గెలిచినాయంటే అక్కడికి బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి అక్రమ చొరబాటుదారుల ఓట్ల నుంచే గెలిచిరు. భారతదేశాన్ని కాపాడుకోవడం అనేటువంటిది ముఖ్యం. ఈ దేశం ముఖ్యం. ఈ దేశమే బాగులేకపోతే, ఈ దేశమే సరైనటువంటి రీతిలో లేకపోతే ఏ ప్రభుత్వం వస్తే ఉంది, ఏ ప్రభుత్వం రాకపోతే ఉంది. ఇవాళ సిగ్గు లేకుండా వక్ఫ్ కమిటీకి ఇంకా భూములు ఇవ్వాలి, వాళ్ళకంతా తగలబెట్టాలి, భారతదేశాన్ని వక్ఫ్ కిందకే మొత్తం వేసినా కూడా సిగ్గు లేకుండా వీళ్ళకి అధికారం ఉంటే రేపొద్దున మీ కుటుంబాలను కూడా చెరిచివేస్తారు. వాళ్ళ సంఖ్య పెరిగిపోతే మీ కుటుంబాలను కూడా చేర్చివేస్తారు. భారతదేశం కూడా బంగ్లాదేశ్లా మారిపోతుంది. మన కళ్ళ ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్లో మనం ఇంత దారుణాలు చూస్తుంటే, ఆఫ్ఘనిస్తాన్ నుంచి చివరి సిక్కు కూడా గురు గ్రంథ్ సాహిబ్ను పట్టుకొని ఇక్కడికి వస్తుంటే ఇంకా మనం ఎన్నడూ కళ్ళు తెరుస్తాం? ఇంకా ఎప్పుడు కళ్ళు తెరుస్తాం? ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులారా, మీ పార్టీలు, మీ పనికిరాని సిద్ధాంతాలు ఎవరి కోసం ఇవ్వాలా? మైనార్టీలకు హక్కుల పేరు మీద ఉంటే మరి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి తోటి హిందువులపైన మాట్లాడేటువంటి కనీసమైనటువంటి మాట మీకు ఎందుకు రావట్లేదు? మీకు ఎందుకు నోరు పెగలట్లేదు? మీకు ఎందుకు అసలు కనీసం వాళ్ళకు సంఘీభావం తెలవాలన్నటువంటి ఆశ? ఇవాళ నిజానికి పార్లమెంట్లో జరగాల్సినటువంటి చర్చ మన పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి మారణ హోమం పైన. ఒక్కసారి 2 కళ్ళు భారతదేశం కనుక 2 కళ్ళు తెరిస్తే బంగ్లాదేశ్ భూభాగమే భూస్థాపితమైపోయి అక్కడ ఉన్నటువంటి మొత్తం భూభాగం భారతదేశం చేతిలోకి రాదా? ఏ దేశం ఇవాళ దాని గురించి మాట్లాడుతుంది? బంగ్లాదేశ్ సార్వభౌమత్వం అంటే అక్కడ ఉన్నటువంటి హిందువులను పూర్తిగా సర్వనాశనం చేయడమా? ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలమైనటువంటి మనమందరము కూడా నరేంద్ర మోడీ సర్కార్కి, రాష్ట్రపతికి ఒక విజ్ఞప్తి చేద్దాం.
ఎవరికి రక్తం మసగట్లేదా? ఒక్కరికి రక్తం లేదా? చీము నెత్తురు లేదా? ఎవరికి కనీసం ఈ దేశం మీద ఎవరికి లేదా పట్టు? ఇన్నిసార్లు మేము అయ్యప్ప మాలలేస్తాం, ఆంజనేయ స్వామి మాలలేస్తాం, మేము దీక్షలు చేస్తాం, మేము దేవుళ్ళకు పూజలు చేస్తామంటే సాటి హిందువు బంగ్లాదేశ్లో ఆక్రమణకు గురవుతుంటే, అత్యాచారాలకు గురవుతుంటే, ఆస్తులు పోగొట్టుకుంటుంటే, వాళ్ళ ప్రాణమే లేకపోతే, వాళ్ళకు బుక్కెడు బువ్వకు దిక్కు లేనటువంటి పరిస్థితి వస్తుంటే, ఆఖరికి బంగ్లాదేశ్లో క్షామం వచ్చి అక్కడ కరువు వస్తే, అక్కడ పరిస్థితులు బాగలేకపోతే అందరికీ బువ్వ పెట్టినటువంటి ఇస్కాన్ని ఇవాళ ఉగ్రవాద సంస్థగా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ కూడా మతం మార్చుకోకపోతే మీ అందరి పరిస్థితి ఇట్లే ఉంటుందనేటువంటి చెప్పి భయపెడుతుంటే, అందరూ గుమిగూడి అక్కడ మాబ్ లించింగ్ గురించి మాట్లాడుతుంటే, ఇక ఈ దేశం నుంచి విడిపోవడానికి ఎన్ని రాష్ట్రాలలో వాళ్ళ జనాభాను పెంచుకుంటూ పోతుంటే, ఒక్కొక్క ముక్క వెళ్ళిపోతుంటే చూడాల్సినటువంటి పరిస్థితి భారతదేశానికి వస్తుంది. ఇవాళ పార్లమెంట్లో జరగాల్సినటువంటి సిగ్గులేనటువంటి వాళ్ళు ఇవాళ అదానీ కోసం అదాని దాంట్లో కూడా ఏమీ లేదు. అదాని ఎక్కడో లంచాలు తీసుకున్నటువంటి దానికి ఎక్కడ ప్రూవ్ లేదు, ఎక్కడ లంచాలు ఇచ్చిందనేటువంటి దానికి కూడా ఎక్కడ రూఢీ లేదు, ఎక్కడ దానికి సంబంధించినటువంటి సాక్ష్యం లేదు. ఆయన మీద ఏదో అవకతవకలు చేసిండని, ఇంకేదో చేసిండని, అది ఎవడో అమెరికాకు సంబంధించినటువంటి కంపెనీ, అమెరికాకు సంబంధించినటువంటి కోర్టు చెప్తుంటే ఇవాళ భారతదేశంలో దానికి తానా తందానా అనేటువంటి ప్రతిపక్ష నాయకులు ఉండడం సిగ్గుచేటు. ఇవాళ విజయ్ మాల్యాని ఇట్లనే మొత్తం భ్రష్టు పట్టించి ఇవాళ భారతదేశంలో లేకుండా వేయండు. ఆయన ఎవరో మనకు బిగ్ బజార్లో ఫ్యూచర్ రిటైల్ చైన్ ఉన్నటువంటి కిషోర్ బియానీ పైన అమెజాన్ అనేటువంటి సంస్థ మొత్తం పూర్తి స్థాయిగా ఆక్రమణ చేసుకుంటే కూడా ఇవాళ భారతదేశం, మన దేశంలో ఉన్నటువంటి ఒక వ్యాపారవేత్తకు, మన దేశంలో ఉన్నటువంటి కోర్టులు, మన దేశంలో ఉన్నటువంటి చట్టాలు ఒక ఫ్యూచర్ కంపెనీని, బిగ్ బజార్ అనేటువంటి కంపెనీ కాపాడుకోలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయినాం. దానిపైన మనకు స్పందన లేదు. భారతదేశంలో ఉండి భారతదేశం యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులను పూర్తి స్థాయిగా నిర్మాణం చేస్తున్నటువంటి ఒక అదానీ లాంటి సంస్థ తప్పులు జరగలేదని ఎవరు చెప్పట్లేదు. ఒకటో రెండో తప్పులు జరిగితే ఇవాళ విలువైనటువంటి పార్లమెంటు సమావేశాలను రద్దు చేస్తే భారతదేశానికి వచ్చినటువంటి లాభం ఏమిటి? కావాల్సినటువంటిది కేవలం ఇది దుగ్ధ కాదా? పార్లమెంటు సమావేశాలు అదానీ కోసం ఆగిపోవడం అనేటువంటిది సిగ్గుచేటు. అదానీ కోసం పార్లమెంటు సమావేశాలు, అదానిని అరెస్ట్ చేస్తే ఏమవుతుంది? భారతదేశం యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలన్నీ మూతపడతాయి. ఇవాళ వాల్మార్ట్ కంటే గొప్పదైనటువంటి ఫ్యూచర్ రిటైల్ చైన్ అనేటువంటిది ఇవాళ ఎందుకు మూతపడిపోయింది? యూబీ లాంటిది, కింగ్ ఫిషర్ లాంటి పెద్ద సంస్థ ఇవాళ భారతదేశంలో దిక్కుమొక్కులేని సంస్థగా ఎందుకు పోయింది? ఇట్లాంటి దిక్కుమాలినటువంటి రాజకీయాలు చేయడం వల్ల భారతదేశంలో ఇవాళ పెట్టుబడిదారులు భారతదేశంలో ఉన్నారా? ఇవాళ భారతదేశంలో అత్యంత పెద్ద పరిశ్రమలు, లేదంటే పెద్ద మౌలిక వస్తువులు, లేదంటే నేషనల్ హైవే లాంటివి, పోర్టులు లాంటివి, ఎయిర్పోర్టులు ఇట్లాంటివి కట్టాలంటే పెద్ద సంస్థలు ఉండాల్సిందే కదా. అది భారతీయుల చేతిలో ఉంటే వీళ్ళకి ఏం నొప్పి? ఇంతకంటే దారుణమైనటువంటి విషయం ఏమిటి? దాని కోసం ఇవాళ విలువైనటువంటి పార్లమెంట్ సమావేశాలు 5 రోజులు 25 తారీఖు నుంచి ఇప్పటిదాకా ఒక్క పూట కూడా పార్లమెంటు సమావేశాలు జరగకపోవడం అనేటువంటిది ఎంతవరకు ఆమోదయోగ్యం? ప్రజలారా ఇవాళ కాంగ్రెస్ను విమర్శించడమో, బీజేపీని విమర్శించడమో కాదు. ఇవాళ మన దేశంలో ఏ అంశాలు ముఖ్యమైనటువంటిది ఆలోచన చేసుకోవాలి. మనకు ఆ పార్టీ పడకపోతే, వైఎస్ జగన్ పడకపోతే ఇవాళ అదానీ మీద పేజీలకు రాయాల్సినటువంటి కర్మేం పట్టింది? ఇవాళ మన దేశంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలని మనమే మన కంటితో, మన చేయితో మన కంటిని పొడుచుకునేటువంటి పరిస్థితులు కల్పిస్తుంటే విదేశీ మూకలు, అమెరికాలో వాడి కోర్టు మనకెందుకు గొప్పదవుతుంది? వాడెవడో పనికిరానిటువంటి వేస్తే మనకేం సంబంధం? మన భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప కంపెనీలు, పెద్ద కంపెనీలను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఈ అంశాల గురించి మాట్లాడకుండా మరి అట్లయితే ఇవాళ ఒక కంపెనీ ఒప్పందం కోసం అదానీ డబ్బులు ఇచ్చాడనేటువంటి చెప్తే, మరి అదానీ కంపెనీ కోసం, అదానీ కంపెనీ నుంచి రాజకీయ పార్టీలు తీసుకున్నటువంటి ప్రతి పైసా కూడా లంచం కిందికే లెక్క రాదా? అదానీ కంపెనీలకు సంబంధించినటువంటి కంపెనీల నుంచి ఇవాళ కాంగ్రెస్ తీసుకుంది, బీజేపీ తీసుకుంది, కమ్యూనిస్టులు తప్ప అందరూ తీసుకున్నారు. కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి చోట కొందరు నాయకులు తీసుకున్నారు. ఇవాళ అదాని కోసం పార్లమెంటు పోతుంటే ఇవాళ పార్లమెంట్లో జరగాల్సినటువంటి చర్చ ఏదైనా ఉందంటే అది బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి మారణ హోమం పైన ఇవాళ భారతదేశం ఒక నిర్ణయం తీసుకోవాలి.
బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులను కాపాడడం కోసం వెంటనే నిర్ణయాలు తీసుకోవాలి. బంగ్లాదేశ్కు ఇవాళ భారతదేశం యొక్క సాయం ఆపేస్తే, పత్తి ఎగుమతులు ఆపేస్తే, కరెంటు ఆపేస్తే, నీళ్లు ఆపేస్తే, ఇవాళ ఏది శుద్ధి చేసినటువంటి ముడి చమురు ఏవైతే ఆయిల్స్ ఉన్నాయో అవి ఆపేస్తే బంగ్లాదేశ్ ఇవాళ అడక్క తింటది. పొద్దుగాల లేస్తే వాళ్ళు ఆకలితో అలమటిస్తారు. అక్కడ హిందువులందరికీ మనం సాయం చేద్దాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యూనిస్ అనేటోడు పెద్ద నోబెల్ ప్రైజ్, వాళ్ళ అమర్త్య సేన్ కూడా ఏదో గొప్పడు అన్నాడు. నోబెల్ ప్రైజ్ తీసుకున్న వాళ్ళంతా గొప్పోలు కాదు, ఆస్కార్ తీసుకున్న వాళ్ళంతా గొప్పోలు కాదు. ఇవాళ విదేశాలు వాళ్ళ యొక్క అవసరాల కోసం ఇచ్చేటువంటి ప్రైజులను చూసి వాళ్ళని చూసి గొప్పలు అనుకోవడానికి లేదు. వాళ్ళ భారతదేశాన్ని నాశనం చేయడానికి కుట్ర పన్నుతున్నాయి అనేకమైనటువంటి విదేశీ ముఖులు. వాటి నుంచి మనం రక్షించుకోవాలి. ఇవాళ అవసరమైతే బంగ్లాదేశ్ పైన దాడి చేసి బంగ్లాదేశ్ను తిరిగి మన దేశంలో కలుపుకోవడానికైనా ఎదురు తిరగాలి. ఎస్, తప్పులేదు. ఏ దేశం కూడా ఇవాళ దాన్ని కాదనదు. చైనానో ఇంకోనో కాదు. లేదంటే బంగ్లాదేశ్, బెంగాల్కు సంబంధించి, జార్ఖండ్కు సంబంధించి బార్డర్లో మనం సగం బంగ్లాదేశ్ని పూర్తిగా హిందువులకు అప్పగించేసే విధంగా చేసి భారత సైన్యం మొత్తం అడ్డంగా నిలబడితే కానీ దీనికి ఒక విరుగుడు రాదు. సిగ్గు లేనటువంటి భారతదేశ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, ఎస్ ఇట్లాంటి పదాలు నేను వాడను, కానీ సిగ్గు లేనటువంటి, చీము నెత్తురు లేనటువంటి, ఓట్ల కోసం అవసరమైతే అవతలి వాడి మలాన్ని తినడానికైనా సిద్ధమయ్యేటువంటి దరిద్రపు గొట్టు రాజకీయ నాయకులు ఈ దేశంలో ఉన్నారని చెప్పడానికి ఇంతకంటే వేరే ఉదాహరణ ఇంకేమీ లేదు. ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఇంకేమీ లేదు. ఏ పార్టీ అయినా ఉండవచ్చు వాడు, ఏ పార్టీ అయినా ఉండవచ్చు వాడు, కానీ వాళ్ళ భారతదేశంలో పార్టీలన్నీ కూడా సిగ్గుతో తలదించుకోవాలి. ఎవరైనా అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి, ఎన్నికైనటువంటి సభ్యులందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి వాళ్ళు ఇవాళ దీనికి సంబంధించినటువంటి దానిపైన ఒక్కరు కూడా మాట్లాడకపోవడం అనేటువంటిది. అక్కడ ఉన్నటువంటి చిన్మయ్ దాస్ని ఇవాళ అరెస్ట్ చేసి బంగ్లాదేశ్లో జైల్లో పెట్టి హింసిస్తుంటే ఇవాళ మనం ఏం చేయాలి? భారతదేశ ప్రభుత్వం ఒక్కటే కాదు, ఇవాళ ప్రతిపక్షాలు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పార్టీ ఇవాళ ఒక అసదుద్దీన్ ఓవైసీ అనేటోడు భారతదేశం యొక్క పార్లమెంటులో జై పాలస్తీనా అనగలుగుతాడు. వాడు ప్రమాణ స్వీకారం చేస్తుంటే జై పాలస్తీనా అన్నాడు. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ఎంపీలకు సిగ్గు లేదా? మీ పుట్టుక హిందువులది కాదా? మీరు హిందువులకు పుట్టలేదా? ఎస్, ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఎంపీలు హిందువులు నిజమైనటువంటి చీము నెత్తురు కలిగినటువంటి వాళ్ళైతే భారతదేశ పార్లమెంట్లో భారతదేశ ప్రభుత్వం పైన ఒత్తిడి చేసి మన తోటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులను కాపాడాల్సినటువంటి బాధ్యత లేదా? ఒక్కడు హైదరాబాద్ నుంచి గెలిచినటువంటి అసదుద్దీన్ ఓవైసీ ఇవాళ ఇంత పెద్ద భారతదేశ ప్రజాస్వామ్యంలో జై పాలస్తీనా అనగలిగిండు. కానీ వాళ్ళ బంగ్లాదేశ్లో 1 కోటి మంది హిందువులు, 2 కోట్ల మంది హిందువులు ఇవాళ ఏం అవుతుందో తెలియనటువంటి పరిస్థితులు ఉంటే సిగ్గు కాదా? ఆత్మవంచన కాదా? ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉందా? భారతదేశంలో గెలిచినటువంటి అనేకమైనటువంటి రాష్ట్రాలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవడైనా కానీ వాడు సర్పంచ్ నుంచి ఇవాళ గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఎన్నికైనటువంటి హిందువులందరూ కూడా సిగ్గుతో తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి. మీ దేశాల్లో, మీ గ్రామాల్లో, మీ ఊర్లలో, మీ ఇళ్లలో ఏదో పూజలు చేసుకొని ఏదో దేవుణ్ణి మొక్కి వృధా చేసుకుంటున్నారు. సిగ్గుపడాల్సింది. హిందువులలో చైతన్యం ఏమైంది? ఇదేనా రాముడు చెప్పింది? ఇదేనా కృష్ణుడు చెప్పింది? ఇదేనా శివుడు చెప్పింది? ఇదేనా దుర్గామాత చెప్పింది? మీలో చైతన్యం ఏమైంది? ఎందుకు మీలో రక్తం మసలట్లేదు? ఇంతకంటే సిగ్గుమాలినటువంటి అందరూ దేవుళ్ళు ఒకటే అనేటువంటి హిందువులారా, సిగ్గుందా? మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఎస్, భారతదేశంలో మేము అక్కడికి పోతాం, మేము ఆడికి పోతాం, ఈడికి పోతాం, మేము గొప్ప సెక్యులరిస్టులు అని చెప్పుకునేటువంటి హిందువులారా, మీ చీము నెత్తురి వాళ్ళ ఏమైంది? ఏది మరి? మీరు ఆ దేవుడికి ఈ దేవుడికి మొక్కితే బంగ్లాదేశ్లోని హిందువులను ఎందుకు కాపాడలేకపోతున్నారు? ఎస్, ఇవాళ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులను కాపాడడానికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువు ఇవాళ నడుం కట్టుకోవాలి. ఏం చేయాలి? నరేంద్ర మోడీ సర్కార్ పైన ఒత్తిడి తేవాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ ఏం చేయలేడు. ఇవాళ అదొక దేశంగా ఉన్నది. ఇవాళ ఒత్తిడి చేసి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక దగ్గరికి వచ్చేసి హిందువులు అనుకుంటే, మీరు హిందూ తల్లిదండ్రులకే పుట్టి ఉంటే, మీ పూర్వీకులంతా హిందువులు అయి ఉంటే, మీరు రాముడికి కృష్ణుడికి వారసులైతే, భక్తులైతే, మీరు నిజంగా హనుమంతుడి సేవకులైతే రండి, రేస్ బయటికి రావాల్సినటువంటి తరుణం ఇది. ఇంతకంటే దారుణమైనటువంటి మాట ఇంకొకటి లేదు కదా. 2 కోట్ల మంది
2 కోట్ల మంది మనుషులను హింస చేస్తున్నారు వాడు ఇవాళ 2 కోట్ల మంది. మళ్ళీ వాడు యూనిస్ అనేటోడు నోబెల్ ప్రైజ్ వచ్చిందండి, వాడు గొప్పోడండి. ఎవడు గొప్పోడు? వాడికి ఏ ప్రైజ్ వచ్చినా వాడు ఎంత చదువుకున్నా మూర్ఖుడే అనేటువంటిది మరొకసారి రుజువు కాలేదా? ఇవాళ భారతదేశాన్ని కాపాడుకోవాలి, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులను కాపాడుకోవాలి. ఇవాళ జేపీసీకి సంబంధించి ఎవడైతే వాకౌట్ చేసిండో వీళ్ళందరినీ చెప్పులు తీసుకొని కొట్టాలి. జేపీసీ కోసం ఇవాళ భారతదేశంలో వక్ఫ్ భూములను కాపాడాలని మాట్లాడేటువంటి హిందువుల ఎంపీలందరినీ కూడా రేపు పొద్దుగాలే ఓట్లతో బుద్ధి చెప్పాలి, వాళ్ళందరినీ ఓడగొట్టాలి. ఎస్, ఈ విషయంలో ఓవైసీ గొప్పోడు, ఓవైసీ మొగోడు. మిగిలినటువంటి ఇవాళ తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు కదా, ఒక్కరు కూడా మొగోలు కాదు, ఒక్కరు కూడా మొగోలు కాదు. లేకపోతే భారతదేశం నుంచి గెలిచినటువంటి హిందువులు ఏ పార్టీ నుంచి కూడా ఎవరు గెలిచినా ఎవరు మొగోలు కాదు. వానొక్క పాలస్తీనా కోసం జై పాలస్తీనా అనగలిగాడు అంటే వాడిది ఏం కావాలో క్లారిటీ ఉంది. కానీ వీళ్ళకి ఎవ్వరికి కూడా ఏం క్లారిటీ లేదు. నాకు ముఖ్యమంత్రి పదవి వస్తుందా, నేను గెలుస్తున్నా, నేను చేస్తున్నా, మాకు ప్రధానమంత్రి వస్తుందా, మాకు ఇది వస్తుందా. ఆఖరికి వాడు లాస్ట్కు వాడి మలాన్ని కూడా తింటున్నారు వాడి ఓట్ల కోసం. ఇంతకంటే సిగ్గుమాలినటువంటి చర్యలు ఇంకేమి లేవా? ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ప్రజాస్వామ్యంలో ఎంతకైనా దిగజారడమే ప్రజాస్వామ్యమా? రాజ్యాంగం ఇదే చెప్పిందా? దేశం ముంగట బంగ్లాదేశ్ విడిపోతే ఏమైంది, అప్పుడెప్పుడు విడిపోయింది కానీ మాట్లాడేటువంటి కుక్కల్లారా ఇవాళ చూడండి, ఇవాళ బంగ్లాదేశ్లో జరుగుతున్న చూడండి. రేపు పొద్దుగాల ఈ దేశంలో ఎవరి జనాభా పెరిగితే ఎవరు దేనికోసం మాట్లాడతారనడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఇంకేమీ లేదు. ఇంతకంటే ఇస్కాన్పై నిషేధం దిశగా 30 మంది అరెస్ట్ అయ్యారు. ఇవాళ వాడు ఏం చేయలేకపోతున్నాడు, వాడు ఇది చేసిండు అది చేసిండని. ఎస్, ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంటులో ఎవడైనా అదాని కోసం మాట్లాడి అదాని అరెస్ట్ చేయాలని మాట్లాడిన అందరినీ పక్కన పెట్టేయండి. ఇవాళ బంగ్లాదేశ్ కోసం ఏం చేయాలనేటువంటిదే తక్షణ కర్తవ్యంగా పార్లమెంటులో సాగాల్సినటువంటిది, పార్లమెంట్లో మాట్లాడాల్సింది అదొక్కటి మాత్రమే. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి మైనార్టీలు దీని గురించి మాట్లాడాలి. బంగ్లాదేశ్లో హిందువులపైన దాడిని భారతదేశంలో ఉన్నటువంటి మైనార్టీలు, వాళ్ళు ముస్లింలా, క్రిస్టియన్లా, లేకపోతే సిక్కులా, లేకపోతే ఇంకొక మతస్థులా, ఎవరైనా సరే దీనిపైన ఎందుకు మాట్లాడతలేరు? ఇవాళ భారతదేశంలో మైనార్టీల హక్కుల గురించి మాట్లాడేవాడు అక్కడనేమో అవునండి వాళ్ళది ఇస్లామిక్ కంట్రీ, వాళ్ళ దేశం విడిపోయింది, వాళ్ళు ఏమైనా చేసుకొని మనకేం సంబంధం, కానీ ఈ దేశంలో మాత్రం మైనార్టీలకు అన్ని మంచి జరగాలి, మైనార్టీల ఓట్ల కోసం వాళ్ళ ఏది పడుతుంది నాకేటువంటి సిగ్గులేని రాజకీయ నాయకులారా, తలదించుకోండి. మీరంతా తలదించుకోండి. వాళ్ళ మీ అమ్మ దగ్గర పోయి ఏడవండి. ఇంతకంటే దరిద్రమైనటువంటి ఏదైనా ఉంటుందా? ఇంతకంటే దరిద్రం ఏమైనా ఉంటుందా? ఏది ఉండదు. ఇంతకంటే దరిద్రం ఇంకేమీ ఉండదు. దీనికోసం ఇవాళ భారతదేశం ఇది చూస్తూ ఉండాలనా? ఇదా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యము? ఇదేనా? పాకిస్తాన్లో మొత్తం అయిపోయింది. పాకిస్తాన్లో ఉన్న హిందువులను చంపేయడమో, నరికేయడమో, లేకపోతే మతం మార్చడం అక్కడ ఉన్నటువంటి ఇప్పటికీ అట్లాంటి పరిస్థితులే. బంగ్లాదేశ్లో కొంత ఉంటుందేమో అనుకుంటే అపర దుర్గ అయినటువంటి ఇందిరాగాంధీ వారసులు అయితే, నిజమైనటువంటి ఇందిరాగాంధీ వారసులు ఎవరైనా ఉంటే వాళ్ళ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దానిపైన స్పందించాల్సింది పోయి అదాని కోసం మాట్లాడి అదాని కోసం పార్లమెంటుని ఆగం చేస్తున్నారు. ఆఖరికి వక్ఫ్ బేటీ కమిటీ నుంచి వాళ్ళ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఈ వక్ఫ్ భూమి ఇవాళ వక్ఫ్ పాకిస్తాన్ కంటే ఎక్కువ భూభాగం ఇవాళ ఈ దేశంలో వక్ఫ్కున్నది. వక్ఫ్కున్నటువంటి అన్ని భూములని భారత ప్రభుత్వం తీసేసుకోవాలి. ఇది భారతదేశ సంపదగా తీసేసుకోవాలి. 1 ఎకరం కాదు, 1 గుంట కాదు, 1 ఇంచు కూడా వక్ఫ్కు ఉండకూడదు. 1 ఇంచు కూడా వక్ఫ్కు ఉండకూడదు. మనం బాబర్ వారసులం కాదు, మనం అక్బర్ వారసులం కాదు, మనం హుమయూన్ వారసులం కాదు, మనం ఔరంగజేబ్ వారసులం కాదు. ఈ దేశమంతా కూడా కృష్ణుడిదే, ఈ దేశమంతా రాముడిదే, ఈ దేశమంతా కూడా దుర్గాదేవిది మాత్రమే. అవసరమైతే దానికోసం ఎంత దూరమైనా పోదాం. ఇంతకంటే దారుణమా? వక్ఫ్ కోసం మాట్లాడుతున్నారు సిగ్గులేని నాయకులు, వక్ఫ్ కోసం మాట్లాడుతున్నారు. మీ ఇవాడ మాట్లాడేట ఈ బెంగాల్ కుక్కలు, ఈ బెంగాల్ నుంచి గెలిచినటువంటి వాళ్ళు పక్కనే బంగ్లాదేశ్లో రగిలిపోతుంటే, కాలిపోతుంటే, మాడిపోతుంటే అక్కడ దానికోసం మాట్లాడకుండా ఇక్కడికి వచ్చి వక్ఫ్ కోసము సిగ్గులేదారా మీకు? మీరు రాజకీయ నాయకుల? ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి, ఎంత దారుణమైనటువంటి ఆందోళన. మరి ఇదే జరుగుతుంటే ప్రపంచంలో ఏ ఒక్క హిందువు ఏ దేశంలో బతకలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది. అది బంగ్లాదేశ్ అనేటువంటిది, డాకేశ్వరి మాత ఉన్నటువంటిది, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైనటువంటి డాకేశ్వరి మాత ఉన్నటువంటి ఢాకా, బంగ్లాదేశు, బెంగాలు ఏమైపోయింది వాళ్ళ? ఇది ఎవరి వల్ల బంగ్లాదేశ్ విడిపోయింది? వాళ్ళ బ్రిటిష్ పొగిడేటువంటి కుక్కలు ఒకసారి ఆలోచించాలి.
బ్రిటిషోని పోనేటువంటి కుక్కలు ఒకసారి ఆలోచించాలి. భారతదేశం, మన చరిత్ర, మన పూర్వీకులు మన కోసం మనం మాట్లాడుకోలేనటువంటి స్థితిలో ఇవాళ భారతీయులని, ఓట్లను, ఇవాళ భారతీయులంతా కూడా మనుషులు కాదు, ఓట్లు, వాళ్ళు ఓట్లేసే యంత్రాలు. హిందువులంతా ఓటు బ్యాంకుగా మారకపోతే, కులాలుగా చీలిపోతే ఏదో కులాల కోసం గొప్పగా చేస్తూ అంటున్నారు. కులాల కోసం గొప్పగా చేయట్లేదు. రేపొద్దుగాన వాడొచ్చి మీరంతా సైతాన్లు అంటాడు. వాడు మీ కులం ఏదో, మీ మతం ఏదో ఏది చూడడు. మీరు బొట్టు పెడుతురా హిందువులా, మీరు హిందువులైతే మీరు మాకు సైతాన్లు అంటాడు. వాడు వచ్చి రేపు పొద్దుగాల కథం అంతే. మనమేమో నా కులం గొప్పది, నీ కులం గొప్పదని తిరుగుతూ ఉంటాం. కథం అయిపోతారు, అందరు పోతారు. ఇవాళ పాత బస్తీ నుంచి ఎవరు వెళ్ళిపోయారు ఇవాళ అల్లర్లలో? ఎందుకు ఇవాళ పాత బస్తీలో హిందువులంతా కూడా బ్రతకలేకుండా బయటకు వచ్చేసిర్రు? అట్లనే మెజారిటీ వాళ్ళది పెరుగుతున్నా కొద్దీ ఈ దేశం ఏం జరుగుతుంది? ఆలోచన చేయాలి. ఇది రాజ్యాంగబద్ధంగా చర్చ జరగాల్సిందే. ఇది కొందరు ఏం చేస్తారంటే ఇది మతాల మధ్యన చిచ్చు పెట్టేటువంటి చర్చ అండి. అరే, జరుగుతున్నటువంటి నిజాలను మాట్లాడలేకపోతే దాచేస్తే ఇదేం సమానత్వపు హక్కు, ఇదేం చర్చ, ఇదేమి మనకు ఆర్టికల్ 19 ఇచ్చినటువంటి మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛ? నిజాలను కప్పి పెడుతున్నామా లేదా? ఈ దేశం పైన దండయాత్ర చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇదే జరుగుతూ ఉంటే వాడి వ్యవస్థ, వాడి లక్ష్యం ఒకటే అవుతున్న కొద్దీ మనం మాత్రం మన లక్ష్యాలను 100,000 వేలు చేసుకుంటూ పోతే ఇవాళ ఈ దేశం బాగుపడదు. దానికోసం ఆలోచిద్దాం. అది